అందరికీ నమస్కారం. ముందుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని అత్యధిక భారీ విజయంతో ఆశీర్వదించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే కందుకూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా నన్ను భారీ ఆధిక్యతతో గెలిపించినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని 5 సంవత్సరాలు ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నా ఆదాయ మార్గమే ముఖ్యమని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెడితే చివరికి ఏం మిగిలిందో అందరం కూడా చూసాం. ఎప్పుడు కూడా అధికారం శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. దాన్ని మనసులో పెట్టుకొని పరిపాలన చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీపై ఉంటుంది. అది మరచి ప్రవర్తిస్తే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ కామ్గా ఉండి ఎలక్షన్లో ఎలాంటి విప్లవం చూపించారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా అటువంటి పరిస్థితులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఈ ముందుకు తీసుకొని పోతాడు ఈ రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉమ్మడి కూటమి అభ్యర్థిని భారీ విజయం కనిపించింది. ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్తో ఇంత భారీ ఘన విజయం వైపు ఈ ఉమ్మడి పార్టీని ముందుకు నడిపించారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉండే ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ముందుగా అందరం కూడా ఈ రాష్ట్రం మేలు కోరుకునే వాళ్ళందరం కూడా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి. అలాగే కందుకూరు నియోజకవర్గంలో కూడా 18,600 మెజార్టీ నన్ను చిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా తెలుగుదేశం పార్టీ భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారు నన్ను ఆశీర్వదించి ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించి, అలాగే ఈ నియోజకవర్గంలో కూడా గత 2.5 సంవత్సరం నుంచి నేను అందరికీ కూడా ప్రతి గ్రామం ప్రతి ఇల్లు నన్ను ఆశీర్వదించమని అడగడం, అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను నమ్మి ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏవైతే నమ్మకంతో నన్ను ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించారో, ముఖ్యంగా 7,500 మెజార్టీ ఇచ్చిన కందుకూరు పట్టణ వాసులకి ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే